వీరు మళ్ళీ ఎక్కడికో పెడతారు పాపం, మళ్ళీ మొదలెడతారు, మళ్ళీ వాడు వచ్చేస్తుంటాడు. వాడి అడిగే కోరిక కూడా అర్థం ఉండాలండి. ఎవరైనా ఓ కోరిక కోరుకోండి అన్నారు అనుకోండి, కోరిక కోరుకోండి అనగానే ఓ వెర్రి కోరిక ఒకటి వచ్చేసింది అనుకోండి, వచ్చేస్తే దాంట్లోంచి ప్రమాదం వచ్చేస్తుంది. నీతి చింద్రికలో ఒక కథ ఉంది. వెనకటికి ఓ వెర్రి బ్రాహ్మడు దానం పెట్టడానికి వెళ్ళేట్టే పెడితే ఆవిడెవరో ఫోన్లే ఉండిపోయింది కదా అని చెప్పి ఓ కేజీ బియ్యపిండి ఇచ్చింది ఆవిడ. మామూలుగా ఇంట్లో ఏదో భోజనం పెట్టేసి రూపాయి పావులాయో ఎంతో ఇచ్చి పట్టుకెళ్ళబోయి మా ఇంట్లో ఉండిపోయింది ఎప్పుడైనా అట్లేసుకో అని ఓ కేజీ బియ్యపిండి ఉంటే ఇచ్చింది. వాడు ఏం చేశాడంటే ఆ కేజీ బియ్యపిండి తెచ్చిన దగ్గర నుంచి ఇంకా వాడికి ఆరాటం. వెర్రి ఎలా ఉంటుందో చూడండి. ఈ పిండి ఇక్కడ పెట్టి నేను పడుకుంటే చీమలు తినేస్తే కొంత పిండిని, పోని ఇది తీసుకెళ్లి చీమలు తినకుండా నీళ్లలో పెడితే చమాయింపు తగిలి గడ్డ కట్టేస్తే, ఆలోచించి 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 ఇలా కాదు దీనికి చీమలు పట్టకూడదు, ఈగ కూడా ఇంత తినకూడదని ఆలోచించి ఓ కుండట్టుకొచ్చి ఆ కుండ శుభ్రంగా తోమి బట్ట పెట్టి దాన్ని తుడిచి తడి లేకుండా చేసి ఈ బియ్యపిండి అందులో పోసి కుండ ఎక్కడ పెడితే చీమలు పడతాయో ఈగలు పడతాయో అని ఓ ఉట్టి కట్టి ఆ ఉట్టిని ఏదైనా వచ్చి ముట్టుకుని తినేస్తుందేమో అని తన పడుకున్న మంచం మీదే తన గుండెల మీద ఉండేటట్టుగా ఉట్టిని కట్టుకుని ఆ బియ్యపిండి ఉట్టి కింద పడుకున్నాడు. పడుకుని అమ్మయ్యా నేను ఒక 4-5 రోజులు ఎక్కడికి ఆయవారానికి వెళ్ళక్కర్లేదు, బియ్యపిండి ఇక్కడే ఉంది అనుకున్నాడు. బియ్యపిండి మీద వ్యామోహంతో పడుకున్నాడు కదండి. వాడికి కలొచ్చింది, ఈ బియ్యపిండి నేను తినడమే కాకుండా కొన్ని అట్లేసి అమ్మితే డబ్బు వస్తుంది. అప్పుడు ఆ డబ్బుతో ఒక ఆవుని కొంటే పాలిస్తుంది. అప్పుడు ఆ పాలు అమ్మితే ఇంకా డబ్బు వస్తుంది. అప్పుడు నేను బోల్డన్న ఆవులు కొంటే పెద్దదైపోతున్నాయి. అప్పుడు పొలం కొంటే పొలం దున్నుతాను. అప్పుడు ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను. ఆ తర్వాత పిల్లలు, ఓయ్ బాబో ఐశ్వర్యం, గుర్రాలు, పొలాలు, ఆనందంలో వాడు ఆ కల్లో ఓయ్ రాయ్ ఓయ్ అన్నాడు. అంటే ఈ 2 చేతులు కొండగా వెళ్ళి నడిపి వాడు లేచి చూసేటప్పటికి పిండి అంతా పక్కన ఉన్న నీళ్ళల్లో పడిపోయింది. దరిద్రం వదిలిపోయింది. వాడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనే ఉన్నాడు. ఒక్కొక్క వెర్రాలోచన ఎలా ఉంటుందంటే అర్థం బర్థం లేనటువంటి స్థితి. దానికి ఆ కోరికకి సంబంధమే ఉండదు. మీరు కోరే కోరిక ఎప్పుడూ మీరు నిర్ణయించుకున్నటువంటి స్థానము నుంచి మిమ్మల్ని చెడగొట్టకూడనిదై ఉండాలి మీ కోరిక. అలాంటి కోరిక మీ ఆశయాన్ని మీరు నెరవేర్చుకోవడానికి పనికొస్తుంది. అంతేగాని మీరు కోరికే మీరు పెట్టుకున్న ఆశయానికి భిన్నంగా ఉండేదనుకోండి, ఉపయోగమే ఉంది. అది ఆశయం ఎలా అవుతుంది మీలో? ఆశయం కాదు అది, పేరుకి చెప్పడానికి ఆశయం, పైకేమో మీ నడువడి ఒకలాగా ఉందన్నమాట. కాబట్టి కోరిక ఒకలా, ఆశయం ఒకలా ఉండకూడదు. ఆశయ సిద్ధికి పనికొచ్చే కోరిక ఉండాలి. అందుకని వాళ్ళు ఎంత గొప్ప కోరిక అడిగారో చూడండి ఋషులు. ఆ పల్వలుడు మా యజ్ఞాన్ని పాడు చేస్తున్నాడు, యజ్ఞాలు మేము చేసుకోవాలి కాబట్టి పల్వలుడిని సంహరించన్నారు. మనకి వృత్తాంతాలు చిన్నవిగా ఉంటాయి, కానీ జీవితాన్ని ఎలా సుగమం చేసుకోవాలో, ఒక లక్ష్యం ఎలా పెట్టుకోవాలో, పెట్టుకుని జీవితంలో ఎలా పైకి రావాలో, లక్ష్యం పెట్టుకోవడం చాలా తేలికండి. లక్ష్యమునందు శుద్ధితో నడవడానికి చాలా కష్టం. దానికి ఇక్కడ కలేజా ఉండాలి, ఇక్కడ ధైర్యం ఉండాలి, దానికి చాలా పూనిక ఉండాలి. ఆ పూనిక మీకు లేదనుకోండి తొట్టుపాటు వచ్చేస్తుంది, వైక్లభ్యం వచ్చేస్తుంది, ప్రతి చోట మీ అడుగు తడబడిపోతుంది. కారణం ఏంటి? ఇక్కడ లేదు, ఆ పూనిక లేదు. ఈ పూనికని నిలబెట్టుకోవడానికి నిరంతరము లోపల మథనం జరుగుతూ ఉండాలి. మీరు ఏ ఆశయాన్ని మనస్సులో పెట్టుకున్నారో ఆ ఆశయము నుంచి మీరు జారిపోకుండా ఒక్కొక్కడుగు వేసుకుంటూ పైకి ఎక్కగలగాలి. అలా వెళ్ళిపోవాలంటే జారుడు మెట్ల మీద కాళ్ళు పడకుండా పట్టుకోవాలి. అలా పట్టుకోవాలంటే మీకు వచ్చిన అవకాశం మీ ఆశయాన్ని ఇంకా పెంచేదై ఉండాలి, జారిపోయేది కాకూడదు. అలా దిద్దుకోవాలి మనిషి జీవితాన్ని. అందుకే వాళ్ళు ఎంత గొప్ప కోరిక అడిగారో చూడండి. పల్వల సంహారం చేయి, మేము యజ్ఞయాగాదులు చేసుకుంటా అన్నారు. నాకు అనిపిస్తుంది అసలు భాగవతం ఎవరు వినాలండి? యువకులు వినాలి, యువతులు వినాలి. అంటే మీరు వినడం తప్పని నేను అంటలేదు. వింటే ఓహో జీవితం అంటే ఇలా ఉండాలా, జీవితం అంటే ఇలా చెయ్యాలా అనిపిస్తుంది. మీరు మహాత్మా గాంధీ గారు చూడండి, 1920వ సంవత్సరంలో సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభం చేశాడు. ఆయన చేసి 1942లో క్విట్ ఇండియా ఉద్యమం దగ్గరికి వచ్చేటప్పటికి మహాత్మా గాంధీ ఏది చెప్తే అది చేసేయడమే తెలుసు భారతీయులకి. ఆ స్థితికి వచ్చేసాడు ఆయన. ఆ స్థితికి వచ్చేసిన తరువాత 1942లో క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతుంటే 1942లో ఇండియాకి స్వాతంత్రం వచ్చి వేయవచ్చు. ఆ స్థితిలో జరిగింది ఉద్యమం.
అప్పుడు యథార్థంగా బ్రిటిష్ ప్రభుత్వం గజగజలాడిపోయింది. ఈ స్థితిలో ఉపసంహారం చేసేశాడు ఆయన ఉద్యమాన్ని. ఆపేస్తున్నాను ఉద్యమం. ఎందుకు ఆపేస్తున్నారని అడిగారు. నా ఉద్యమమునకు ఊపిరి ఏది? సత్యము, అహింస. ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించడం నాకు తెలుసు. కానీ ఇవాళ ఒక బ్రిటిష్ సైనికుణ్ణి చౌరీ చౌరా అనబడేటటువంటి ప్రాంతంలో పట్టుకుని ఒక స్తంభానికి కట్టి సజీవంగా కాల్చారు భారతీయులు. నా సిద్ధాంతమే తప్పిపోయిన నాడు దాని ఫలితము నాకు వచ్చినా నాకు అక్కర్లేదు, ఆపేస్తున్నాను ఉద్యమం అన్నాడు. 1947లో స్వాతంత్రం వచ్చింది. 5 ఏళ్లు స్వాతంత్రాన్ని వాయిదా వేయడానికైనా ఒప్పుకున్నాడు, కానీ సిద్ధాంత త్యాగానికి ఆయన ఒప్పుకోలేదు. అందుకే ఆయన మహాత్ముడయ్యాడు. చచ్చిపోయే ముందు తుపాకీ గుండు పెట్టి కొట్టుంటే హే రామ్ అనగలిగాడు. అది సంస్కార బలం అంటే. అటువంటి బలం ఇక్కడ ఏర్పడాలంటే మనుష్య జన్మలో ఎంత సాధన ఉండాలో, ఒక రామకృష్ణావధానులు గారు ఇలా బతకాలంటే దానికి ఎంత పూనిక ఉండాలో, తాను ఎలా పైకి కనపడుతున్నాడో లోపల అలా ఉండడానికి ఎంత పరిశ్రమ చేయవలసి ఉంటుందో, ఎన్నింటిని దాటవలసి ఉంటుందో, కోరిక కోరేటప్పుడు మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుందో అసిధారావ్రతం చూపిస్తుంది భాగవతం. అందుకే పిల్లలకి ఒక లక్ష్యం ఉండాలి జీవితంలో. నేను ఈ లక్ష్యమును పెట్టుకుంటున్నాను, నాకు ఈ సిద్ధాంతములను నేను విడిచిపెట్టాను, ఒక్క సిద్ధాంతం నాకు ఉండాలి. నాకెవరో పిల్లవాడు ఉత్తరం రాశాడు భాగవతం చెప్తున్నప్పుడు. నేను ఆశ్చర్యపోయిన. ఇంటికి వెళ్ళి ఆ ఉత్తరం చదివితే ఆ పిల్లాడు రాశాడు, మీరు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నారట, ఉద్యోగం చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ లో మీరేమో భాగవతం రామాయణం చెప్తున్నారు, మీకు చెప్పవలసిన అవసరం లేదు కదా, మీరు హాయిగా పడుకోవచ్చు, కానీ మీరేదో చెప్తున్నారు, ఎంతమంది విన్నారని మీరేం చూడటం లేదు, చెప్పుకోవడం ప్రయోజనంగా చెప్పుకుంటున్నారు అని విన్నాను, దాని నిజం అబద్ధం మీకు తెలియాలి. కానీ నేను కూడా జీవితంలో ఒక పని చెయ్యాలనుకుంటున్నాను. నేను రేపొద్దున్న ఇంజనీరింగు ఎంటెక్ అయిపోయిన తర్వాత, నేను ఒక పెద్ద ఆఫీసర్ని అయిపోయిన తర్వాత నాకు నేనుగా ఒక గోల్ పెట్టుకున్నాను. ఈ దేశంలో పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలనుకుని చదువుకోలేకుండా ఉండిపోయినటువంటి నిరుపేద కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక 4-5గురినైనా ఎంచుకుని వాళ్ళకి కావలసిన విద్యా సౌకర్యం ఇప్పించి వాళ్ళు పెద్ద అధికారులయ్యేట్టు నా జీవితంలో నా ఆర్జనలో కొంత వినియోగిస్తాను. నేను ప్రతిజ్ఞ చేశాను, నేను ఆదర్శాన్ని తీసుకున్నాను అని ఉత్తరం రాశాడు. నేను ఎంత సంతోషపడిపోయాను ఆ ఉత్తరం చదివి. మా దొరగారికి చూపించాను, దొరగారి ఉత్తరం చదవని దొరగారు ఎంత సంతోషపడిపోయాను అని. కాబట్టి ఒక లక్ష్యము జీవితమునందు ఉండాలి. ఆ లక్ష్య సాధనకు మీ కోరిక తోడ్పడాలి. ఇది వృత్తాంతం. అంతేగాని భాగవతం అంటే ఏదో హ్యాచ్ ప్యాచ్ కింద ఆ బలరాముడు అడిగాడు, ఆ పల్లవుని చంపేయన్నారు, ఆ పల్లవుని చంపేశాడు. అదే పల్వలుణ్ణి చంపేయి అంటే మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎక్కడుంటాడని బలరాముడు అడగలేదు, ఏం చేస్తాడని అడిగాడు. మేము యజ్ఞం చేస్తే పాడు చేస్తాడన్నారు, నువ్వు యజ్ఞం చేయి నేను చంపుతానన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? కబాల్ని ఇంతకు ముందు ఒకసారి తొందరపడి చంపేశాడు సూతుడిని. వీళ్ళు చెప్పారని చంపేసిన తర్వాత అలా అన్నాం కానండి అంటే అంటే దిద్దుబాటు అన్నది ఎలా ఉంటుందో చూడండి. పల్వలుడు రాక్షసుడైతే చంపేస్తాను, మీరు యజ్ఞం చెయ్యండి, వాడిని వచ్చి మలమూత్రములు వేయమనండి, చంపుతాను, మీ యజ్ఞం మీరు చేసుకోండి, అయితే మొదలెట్టండి, నేను ఇక్కడే ఉంటానన్నాడు. వాళ్ళు యజ్ఞం మొదలెట్టారు. వాళ్ళు అంటే మా మాట నమ్మవా అని వాళ్ళు అనలేదు. చాలు మనం యజ్ఞం చేస్తాం, వాడు పాడు చేస్తే చేస్తాడు, లేకపోతే వాడు ఎందుకు చావాలి? నిజంగా ఏమి జీవితాలండి అవి, ఎటువంటి మానసిక దృక్కోణములండి. వాటిల్లోంచి మన జీవితానికి దిద్దుబాటు నేర్చుకోవాలి. లేనినాడు ఇంక ఎవరు మార్చగలరు? భాగవతం లాంటిది వ్యాసుడు ఒక పోతన గారి ఆఖ్యానములను చూసైనా మనం మార్చుకోకపోతే ఇంక దేని వలన మారుతుంది మనస్సు? కాబట్టి వాళ్ళు యజ్ఞం చేయడం మొదలెట్టారు. వాళ్ళు ఏం పల్వరుడికి కబురు చేయండి, వాడికి వినపడేటట్టు బాగా గట్టిగా చదవండి, లేకపోతే మళ్ళీ బలరాముడు వెళ్ళిపోతే వాడు చావడం అనలేదు. వాడు వచ్చి తప్పు చేస్తే చస్తాడు అని వాళ్ళు యజ్ఞం వాళ్ళు చేసుకుంటున్నారు. వాడు వచ్చాడు, వచ్చి మలమూత్రములు వేయడం మొదలుపెట్టాడు. బలరాముడు చూశాడు, వెంటనే వీడిని చంపడానికి పెద్ద అల్లరేమిట్రా అన్నాడు. ఎడం చేతిలో నాగలి తీసి వాడి తలకాయకేసి కిందకి లాగాడు. కుడి చేతితో రాకలు వచ్చుకుని తల మీద దెబ్బ కొట్టాడు. కొబ్బరికాయ బయలుపోయినట్టు టక్కని చచ్చిపోయాడు. ఎందువల్ల? కానీ మీకు ఈ లీల నేను ఇలాగే చెప్పాను అనుకోండి, అందులో మీరు పొందవలసిన అంటే మీరు మహాత్ములు, మీరు గ్రహించేయగలరు అనుకోండి. నేను ఇంకా చాలా గ్రహించుంటారు, నేనే తక్కువ అర్థం చేసుకున్నాను. కానీ ఎప్పుడు చంపాడు చూడండి, ఇందాక చంపడానికి ఇప్పుడు చంపడానికి ఎంత తేడా ఉంది బలరాముడి దగ్గర. కానీ ఎప్పుడూ ఋషులు మాత్రం అలాగే ఉన్నారు, సూతుడు మాత్రం అలాగే ఉన్నాడు.
చచ్చి బతికిన సూతుడు నన్ను చంపేశాట మీరేనా అనో మాట అన్నట్టుగా పురాణంలో లేదు. సూతుడంటే అంతే, బ్రహ్మజ్ఞానముతో అలా ఉండేవాడు. కాబట్టి ఆయనకి శత్రుత్వం ఉందా? లేదు. ఆయన అగ్నిహోత్రంలా ఆయన ఉండిపోయాడు. తమ జీవితాల్ని ఋషులు ఉద్ధరించుకున్నారు. పల్వలుడు సంహరింపబడ్డాడు, బలరాముడు ఆనందాన్ని పొందాడు. ఇప్పుడు అన్నాడు బలరాముడు, పల్వలుణ్ణి చంపేశాను, మీరు యజ్ఞయాగాది క్రతువులు చేసుకుంటారు, కానీ ఇంకా నేను చేసిన పొరపాటు నన్ను వేధిస్తోంది. మీరు నాకు ఇంకా ఏమైనా చెప్పండి. నేను ఇతపూర్వం నేను చేసిన పాపము పోవడానికి ఈ పనులు చేశాను. అసలు ఇటువంటి పాపము నాలో ఉంటే కదా దుర్మార్గపు ఆలోచనలు వస్తున్నాయి. అందుకని నేను కొంత పుణ్యబలాన్ని సమకూర్చుకోవాలనుకుంటున్నాను. నేను కొన్నాళ్ళు ఏ మంచి పనులు చేస్తే నా మనస్సుకి ఈ వ్యగ్రత ఉండదో నాకు అటువంటి మంచి పనులు ఏమైనా చెప్పండి అని అడిగాడు. 12 నెలలు ఇంటి ముఖానికి వెళ్లకుండా దేశమంతా తిరిగి పుణ్యతీర్థాలన్నిటిలో స్నానం చేయి, నీ మనస్సు ప్రశాంతత పొంది పుణ్యమును పొంది సత్వగుణాన్ని పొందుతావు. సత్వగుణాన్ని పొందడం అంటే బలరాముడికి లేదా అని కాదు, మనస్సునందు పాపపుటాలోచన అహంకారము పైకి రావు, వినయంతో నిలబడగలుగుతావు బలరామా, తీర్థములయందు స్నానం చెయ్యి అన్నారు. అంటే అప్పుడు బయలుదేరి స్నానానికి వెళ్ళాడు. వెళ్లి తీర్థములన్నిటా స్నానం చేశాడు.